Hello everyone, this is Dr. Harika, fertility specialist, 49 Hospital, Secunderabad branch. So చాలా మంది కపుల్స్ స్పర్మ్ హెల్త్ ఇంక్రీజ్ అవ్వడానికి, స్పర్మ్ క్వాలిటీ ఇంక్రీజ్ అవ్వడానికి, అలాగే స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అవ్వడానికి ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. ఇది కామన్గా ప్రతి ఒక్క కపుల్ అడిగే క్వశ్చన్. సో దీని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా స్పర్మ్ ప్రొడక్షన్కి అండ్ అలాగే స్పర్మ్ నార్మల్ ఫంక్షనింగ్కి అండ్ మొటిలిటీకి కొన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేటివి చాలా ఎసెన్షియల్. అందులో ఫస్ట్ వచ్చేసి మనకి జింక్, సెలీనియం, వైటమిన్ డి, వైటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ అండ్ అలాగే ఆర్జినిన్, ఇవన్నీ కూడా మనకి స్పర్మ్ యొక్క హెల్త్కి అండ్ స్పర్మ్ ప్రొడక్షన్కి, స్పర్మ్ కదిలే కెపాసిటీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో జింక్ వల్ల ఏమవుతుంది అంటే నార్మల్గా జింక్ అనేది మనకి టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్కి తోడ్పడుతుంది. సో ఈ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ వల్లనే, టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్లనే స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే వైటమిన్ డి వల్ల కూడా మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అంటే టెస్టోస్టెరాన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చూసుకున్నట్టయితే ఇది యాంటీ ఆక్సిడెంట్ అనమాట. సో స్పర్మ్ని డిఎన్ఏ స్ట్రెస్ నుంచి, డిఎన్ఏ ఫ్రీ రాడికల్స్, నార్మల్గా రియాక్టివ్ ఆక్సిజన్ స్పెసిస్ అంటారు, ఈ రియాక్టివ్ ఫ్రీ ఆక్సిజన్ స్పెసిస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. అండ్ అలాగే ఫోలిక్ యాసిడ్ కూడా స్పర్మ్ లోపల డిఎన్ఏ సింథసిస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ డిఎన్ఏ సింథసిస్కి మనకు ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే స్పర్మ్ ప్రొడక్షన్తో పాటు స్పర్మ్ని డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కాకుండా, అంటే లోపల ఉన్న జీన్ని బ్రేక్ డౌన్ కాకుండా ఈ ఫోలిక్ యాసిడ్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే లైక్ ఎల్ ఆర్జినిన్ తీసుకున్నట్టయితే ఇది కూడా స్పర్మ్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది అండ్ స్పర్మ్ హెల్త్ని కూడా మెయింటైన్ చేస్తుంది. సో మరి ఈ వైటమిన్స్, మినరల్స్ రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే మనకు ఆటోమేటిక్గా స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ సూపర్ ఫుడ్ ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి వాల్నట్. సో ఈ వాల్నట్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది చాలా అధికంగా ఉంటుంది. ఇది తీసుకోవడం ద్వారా స్పర్మ్ క్వాలిటీ అండ్ స్పర్మ్ మొటిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్. దీంట్లో కూడా ఇట్ ఈస్ రిచ్ ఇన్ జింక్. అండ్ అలాగే కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా వరకు పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్లో ఉంటుంది. ఇది కూడా స్పర్మ్ ప్రొడక్షన్కి అండ్ అలాగే స్పర్మ్ క్వాలిటీకి యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆయిస్టర్స్. ఈ ఆయిస్టర్స్లో కూడా జింక్ అనేది అధికంగా ఉంటుంది. నెక్స్ట్ ఫిష్, ఫ్యాటీ ఫిష్ లైక్ సాల్మన్, మ్యాక్రెల్, ఇవన్నిటి కూడా దీంట్లో ఒమేగా రిచ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది అండ్ ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. దీనివల్ల మనకి స్పర్మ్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. స్పర్మ్ మొటిలిటీ అండ్ స్పర్మ్ మార్ఫాలజీ అనేది కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్స్. ఎగ్స్ ఈజ్ రిచ్ ఇన్ వైటమిన్ B12 అండ్ అలాగే ఫోలిక్ యాసిడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వెజిటేబుల్స్లో చూసుకున్నట్టయితే స్పినాచ్, ఆకుకూరలు, ఎటువంటి ఆకుకూరలైనా లైక్ స్పినాచ్ అంటే పాలకూర, తోటకూర, ఈ గ్రీన్ కలర్ వెజిటేబుల్స్లో చాలా వరకు మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఉంటుంది అండ్ ఫోలిక్ యాసిడ్ అనేది కూడా ఉంటుంది. దీనివల్ల స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటే లైక్ డిఎన్ఏ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు, వెజిటబుల్స్ తీసుకుంటున్నప్పుడు. అండ్ అలాగే స్పర్మ్ యొక్క క్వాలిటీ అండ్ అలాగే స్పర్మ్ యొక్క మొటిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టొమాటోస్. టొమాటోస్ ఈజ్ రిచ్ ఇన్ లైకోపిన్ విచ్ ఇస్ కైండ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ చాక్లెట్. ఈ డార్క్ చాక్లెట్లో మనకి ఎల్ ఆర్జినిన్ అనేది ఉంటుందన్నమాట. సో దీనివల్ల మనకి స్పర్మ్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీనివల్ల స్పర్మ్ హెల్త్ అండ్ అలాగే స్పర్మ్ క్వాలిటీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఫ్రూట్స్ లైక్ ఎగ్జాంపుల్ బ్లూబెర్రీస్, బెర్రీస్ ఫ్యామిలీ కానివ్వండి, అవకాడోస్ ఆర్ బనానాస్. ఈ ఫ్రూట్స్లో, బెర్రీస్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట. అండ్ అలాగే బనానాలో తీసుకున్నట్టయితే బ్రోమోలిన్ అనేది ఎంజైమ్ ఉంటుంది. సో ఇవన్నిటి వల్ల కూడా మనకి స్పర్మ్ డిఎన్ఏ ప్రొటెక్షన్ అంటే లైక్ డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ మొటిలిటీ, స్పర్మ్ మార్ఫాలజీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో జనరల్గా ఓన్లీ ఫుడ్స్ ఒక్కటే ఇంక్లూడ్ చేస్తే రిజల్ట్స్ అనేటివి కనిపించవు. ఈ ఫుడ్స్తో పాటు అండ్ అదర్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే లైక్
కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ డైలీ కూడా లైక్ 1 అవర్ వాకింగ్ ఆర్ 1 అవర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయడం. అండ్ అలాగే ఆల్కహాల్ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నట్టయితే అవి తగ్గించుకోవడం. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అంటే డైలీ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఒక 10 to 15 మినిట్స్ మెడిటేషన్ అనేది ప్రాక్టీస్ చేయడం. ఈ ఫుడ్తో పాటు ఇవన్నీ ఇంక్లూడ్ చేసినట్టయితే మనకు డెఫినెట్గా రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. జనరల్గా మనకి స్పర్మ్ ప్రొడక్షన్కి టైం ఎంత పడుతుంది అంటే 74 days పడుతుంది. సో ఇవన్నీ చేస్తూ ఫుడ్ ప్రాపర్గా తీసుకున్నట్టయితే మనకి వితిన్ 3 monthsలో రిజల్ట్స్ అనేది తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. సో అండ్ ఇంకొకటి అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకు అసలు కౌంట్ తక్కువ ఉండడానికి, కదిలే కణాల కెపాసిటీ తక్కువ ఉండడానికి రీజన్ ఏంటి అనేది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. లైక్ స్కానింగ్ రూపంలో కానీ, హార్మోన్ టెస్ట్లో కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. సపోజ్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, దానికి తగ్గట్టు యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. అధికంగా బరువు ఉన్నారు అనుకోండి, వెయిట్ లాస్ అనేది అవ్వాలి. థైరాయిడ్, ఇతర ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి కరెక్ట్ చేసుకోవాలి. ఇవి కరెక్ట్ చేసుకోకుండా మనం ఓన్లీ డైట్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా రిజల్ట్స్ చూడొచ్చు కానీ ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేది చూడం. సో ఫస్ట్ దాని ప్రాబ్లం ఏంటి, ఎక్కడ ఉంది అని డయాగ్నోస్ చేసి అది ట్రీట్మెంట్ తీసుకుంటూ అడిషనల్గా మనం ఫుడ్ డైట్ని ఇంక్లూడ్ చేసినట్టయితే డెఫినెట్గా 3 monthsలో మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తాయి. థ్యాంక్ యూ.